సరిపోయిందండి అక్కడికి. అందుకోసమే ఖాళీ లేకపోవడం కాదు, మీ వరుస మీదే. శారదమ్మ గారు 8, మూర్త రాజలింగం గారు ఇటు నుంచే, శ్రీపాద సూర్యప్రకాశరావు గారు, సరాదివారి అబ్బాయి డిస్ట్రిక్ట్ సెక్రటరీ రిటైర్డ్ డిస్ట్రిక్ట్ లైబ్రరీ. మా ఆహ్వాన సంఘ అధ్యక్షులు శ్రీ రామారావు గారు వచ్చి అవధాని వారులకు వారికి మురళీధర్ గారితో సహా వచ్చి రండి సార్, వారికి పుష్పమాలంకృతిని చెయ్యాలి. కూర్చోండి. జై శ్రీరామ్. సంతోషం, ధన్యవాదాలు. పునఃస్వాగతం పునఃస్వాగతం. అయ్యా కొంచెం ఈ పక్కకి నిలబడండి. ఈ ఫోటోలకి అదేం కాదు, కారణం రామారావు గారే. అంతే. ఈ కళ నెరవేరడానికి కారణం, ఈ కళ వర్ధిల్లడానికి కారణం అదే అదే మీరు చెప్పినట్టు. ఎందుకంటే అండి స్టేట్ అయ్యా కృష్ణమూర్తి గారు అక్కడ కూర్చుంటారా? ఓకే. సోహం గురుదేవానాం ఉత్తమ జ్ఞానదాయినాం వాత్సల్య పరిపూర్ణానాం అన్వహం హితభాషిణాం. శ్రీరామో మమ దేవత రఘువరం రామం భజే ధార్మికం. రామేణ ప్రతిమేన సర్వజగతి సంవర్ధతే రాజతే. రామాయైవ నమోస్తు మే మన ఇదం రామాన్నగచ్చేద్బహిః. రామస్యాహం అహం వసామి సతతం రామేహి రామావమాం. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. మొలిచెను లేదో మీసము, మొలిచెను లేదో మీసము, అపూర్వముగా అవధాన విద్యలో అలసతలేక. మొలిచెను లేదో మీసము, అపూర్వముగా అవధాన విద్యలో అలసతలేక. చిరునగవులాగుటలేక వచించు ధారణాబలమున వాయుదేవుని అపత్యమున పరుగెత్తుచుండు. పొద్దున చూసాం కదా సమస్యలు, దత్తపదులు ధారణ, పూర్వపాదాల ధారణ ఎలా చేశారో. కనుక ధారణాబలమున వాయుదేవుని అపత్యమున పరువెత్తుచుండు బాసల మొనగాడు. ఎక్కడైనా బిరుదవులు ఎప్పుడు సంస్కృత పదాలతో ఇస్తుంటారు, తెలుగు పదాలతో సాధారణంగా బిరుదులు ఎవరు. ఒకే ఒక్కరు నాకు తెలుస్తుంది, తెలుగు లెంక అని తుమ్మల సీతారామ చౌదరి గారికి ఉంది. వారికి తప్ప తెలుగు బిరుదులు ఎవరికి ఉండవు. అందుకు నేను ఇతనికి ఇస్తున్న బిరుదు తెలుగు బిరుదు. బాసల మొనగాడు మా భరత శర్మకు కల్గు చిరాయురున్నతుల్ అని అతన్ని ఆశీర్వదిస్తూ, ఇప్పుడు ఆసువులు అంశం మాత్రం మిగిలింది. సాధారణంగా ఏం చేస్తూ ఉంటే అవధానాల్లో తెలియకుండానే మధ్య పానీయంలాగా 4, 5, 3, 2 అలా చెప్పేస్తుంటూ చివరికి వస్తే ఆసులు అయిపోయి ఉంటాం అంతే, ఎప్పుడై అలా కూడా తెలియకుండా. కానీ ఇప్పుడు అలా కాకుండా ఈ కార్యక్రమంలో సమస్యలు ప్రత్యేకంగా పెట్టినట్టుగా, దత్తపదులు ప్రత్యేకంగా పెట్టినట్లుగా, వర్ణనలు ప్రత్యేకంగా పెట్టినట్టుగా ఆసువులకు కూడా ప్రత్యేక స్థానం ఇవ్వబడింది. అది ఈ అవధానంలో విశేషం. కనుక 25 మంది కూడా ఇప్పుడు ఇక్కడ కూర్చోవడం జరిగింది. ప్రేక్షకుల్లో తెలియచడం కాకుండా ఇప్పుడు వీరందరికీ కూడా అడిగిన తక్షణమంది పద్యం చెప్పడం జరుగుతుంది. దానికి వేరుగా ధారణ అవసరం లేదు. ఇది అయిపోయిన తర్వాత వాళ్ళు లేచలేక ఇంక మేము ఇద్దరం మాత్రమే ఉంటాం వేదిక మీద. అప్పుడు వెంటనే మొత్తం మిగిలిన 75 పద్యాల సమస్యలు, దత్తపదులు, వర్ణనలు మొత్తం 3 పాతికల 75 పద్యాలు కూడా ధారణ చేయడం జరుగుతుంది. ఈ ఆసువులు అయిన తర్వాత
కింద ధారణ మొదలుపెట్టే సమయంలో ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు కనుక విరామం అవసరం లేదని అనుకుంటున్నాను. ఒకవేళ అవసరం ఇంటి దిగడం అది విరామం తీసుకుంటే దయచేసి ఇప్పుడు ఈ క్షణము నుండి ధారణ పూర్తయ్యే వరకు ఎవరు కూడా అవధాని గారితో ఫోటోలు తీయించుకోవడానికి అది మాత్రం ముచ్చట పడకండి. అంటే మీరెంతో అభిమానంతో వస్తారు, మీకు కాదనం, మీ అభిమానానికి జోహారు. కానీ మీ అభిమానం అవధాని గారి యొక్క ధారణను డిస్టర్బ్ చేయకూడదు. అందుకోసం ధారణ అయిన తర్వాత తెల్లవారు తీయించుకోవడం మాకు ఏం అభ్యంతరం లేదు. ఇది మాత్రం మేము చేసుకుంటున్న ప్రత్యేకమైన వినతి, అభ్యర్థన. ఇక ప్రారంభం చేసేద్దామండి. ఈ ఆసువు అనేటువంటి అంశం, దానికి అకిరతాంబూలం ఎవరు అందుకుంటున్నారంటే ఆచార్య జీవీఎస్ఆర్ దీక్షితులు గారు. వారి యొక్క ప్రశ్నతో ఇవాళ ఆశ్వంశం ఆరంభమవుతున్నది. ఓం శ్రీ మహాగణాధిపతియే నమః. ఓం శ్రీ సరస్వత్యై నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. గురు సహస్రావధాని గారు శ్రీ కర్మళ్ళ వరప్రసాద్ గారికి పాదాభివందనాలు చేస్తూ, వయోరీత్యా పెద్దవాడిన గుడిచే శతావధాని గారిని ఆశీర్వదిస్తూ నా చిన్న అంశం. అయ్యా, మన ఇళ్లలో చాలా పవిత్రమైన ప్రదేశం ఏంటంటే మన పూజా మందిరం. మన పాపాలని కడుక్కునేటువంటి అంత చక్కటి స్థలం. అయితే ఈ మధ్య ఈ స్థలంలోకి కొన్ని బొద్దింకలు చొరబడ్డాయి. ఈ బొద్దింకలన్నీ కొంచెం మనం ఆపగలిగే విధంగా ఏదన్నా మాకు సూచిస్తారేమో. ఆసువుగా కొనండి. పూజా మందిరంలోకి బొద్దింకలు ప్రవేశిస్తున్నాయి. ఇదేదో ధ్వన్యాత్మకంగా ఉందో మామూలుగా నుంచి అన్నారు కూడా అర్థం కావట్లేదు. అలా విశేషంగా అడిగారు. అది అది భారతదేశం ఒక పూజ, అది విశ్వగురువు అన్నారు కదా, అంటే భారతదేశమే ఒక పూజా మందిరం. ఇందులోకి బొద్దింకలు ప్రవేశించాయని కూడా అనుకోవచ్చు. లేదా వారింట్లో పూజా మందిరంలోకి నెరవేరు బొద్దింకలు వచ్చాయో, మరి వారి ఉద్దేశం ఏమిటో వీరు ఎలా తీసుకుంటారో ఆ ఉద్దేశాన్ని అది వీరికే వదిలివేయడం కాక. అయ్యా, మీరు ఆరంభించండి. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. బొద్దింకల వీపులపై మద్దెల మ్రోగించునట్టి మహనీయులికన్ నిద్దపు కాషాయాంబుజ. అయ్యా, కాషాయం పద్మం అన్నమాట. బంగారం శ్లేష వేసేసారు, ఉపయోగం చేసుకున్నారు. ఈ కాషాయ శబ్దం శ్లేష. నిద్దపు కాషాయాంబుజ అంబుజం కూడా వచ్చేసింది. కమలం, నిద్దపు కమలం. నిద్దపు కాషాయాంబుజ మద్దిర ఔషధముగాదే ఆభారతమున్. ఆభారతం అంటే భారతం అంతా అని అర్థం అనమాట. చాలా చాలా బాగుంది. అయ్యా ప్రిన్సిపాల్ గారు, సంతోషం గారు. ఇప్పుడు రెండవ అంశాన్ని అడుగుతున్న వారు బళ్ళ శేషన్ రాజు గారు. శ్రీమాత్రే నమః. కడిమేళ్ళ వరప్రసాద్ గురువు గారికి నమస్కారములు. అవధాని గారికి శుభాశీస్సులు. నాకు మీరు ఏం చెప్తారంటే అండి, కృష్ణదేవరాయల భువన విజయం మీద ఓ పద్యం చెప్పాలి. శ్రీకృష్ణదేవరాయల వారి భువన విజయం మీద ఒక పద్యం చెప్పాలి మీరు. దయచేసి ఆసువుల్లో మాత్రం ఎవరు చందో నిర్దేశం చేయరాదు. అది నియమం. అది విషయం అడగటం వరకే. సరస కవిత్వతత్వ విలసత్పద గుంఫిత సత్ప్రబంధ విస్తర మహనీయ భావ పరిసర్పిత. ఊపిరి కోసం ఆగానంతే. ఎవరికి ఊపిరి? వినేవాళ్ళకే మీకా? సరస కవిత్వతత్వ విలసత్పద గుంఫిత సత్ప్రబంధ విస్తర మహనీయ భావ సముదంచిత పద్య కళా ప్రవీణులై కరమరుదైన దిక్కరులుగా. దిగ్గజాలనడానికి అష్ట దిగ్గజాలు కదా. కరమరుదైన దిక్కరులుగా
కరమరుదైన దిక్కరులుగా తగు అష్ట కవీంద్రులిచ్చటన్. కరమరుదైన దిక్కరులుగా తగు తగున అష్ట కవీంద్రులిచ్చటన్. ఏమండి అష్ట కవి 4వ పదం ఇంకోటి ఉందా? అయిపోయినట్టు అనిపించింది. సరస కవిత్వ తత్వ విలసత్పద గుంఫిత సత్ప్రబంధ విస్తర మహనీయ భావ సముదంచిత పద్య కళా ప్రవీణులై కరమరుదైన దిక్కరులుగా గా తగు అష్ట కవీంద్రులిచ్చటన్. మెరసిరి కృష్ణరాయ నృప మెరసిరి కృష్ణరాయ నృప. మెరసిరి కృష్ణ భూవర ప్రణీత సభా భువనాంగణంబునన్. బ్రహ్మాండంగా వస్తుంది. అది భువనం కూడా రావాలండి. అవునవును. భువన విజయం. అయ్యా సంతోషం. ఇప్పుడు కోపల్లి పద్మావతి గారు ఇక్కడి ప్రారంభం. ఆయా మేకలై సభకి నమస్కారం అండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారం. దగ్గర పెట్టుకోండి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ నా నమస్కారములు. అవధాన్ గారికి నా ఆశీస్సులండి. నా ఆశు అంశం గోదావరి పుష్కరాలకు ముస్తాబవుతున్న మా రాజమహేంద్రవరాన్ని వర్ణించమని అవధాన్ గారిని కోరుకుంటున్నాను. గోదావరి పుష్కరాలకు ముస్తాబవుతున్న రాజమహేంద్రవరం. అందులో దానికి చిన్న విశేషణం కూడా వేశారు, మా రాజమహేంద్రవరం అని. రంగతుంగతరంగ సంగత మహర్ఘ ప్రేష్ఠ గోదావరి సాంగత్యంబున పూతమైవరలు విశ్వవ్యాప్త కీర్తి ప్రభా భృంగారోచిత పుష్కరాంశమున. శభాష్ శభాష్. భృంగారం అంటే బంగారం. భృంగారోచిత పుష్కరాంశమున. భృంగారోచిత పుష్కరాంశమున సంవేశించు. సంవేశించు. సంవేశించు పుణ్యంబు మీరంగీకారత రాణ్మహేంద్రపురి ఔరా కాంచి వర్ధిల్లుడి. అంతే అంతే. సంతోషం, బాగుంది. ఇప్పుడు తర్వాత ఆకుండి వల్లి శివరామయ్య గారు. శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీ గురుభ్యో నమః. వేదికను అలంకరించిన పెద్దలకి, వేదికను అలంకరించిన పెద్దలకు, సభను అలంకరించిన వాళ్ళకు, ప్రేక్షకులకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారములు. సంచాలకులు కరిమేళ వరప్రసాద్ గారికి నా నమస్సులు. గురుతుల్యులైన బాలకృష్ణ శర్మ గారికి నా వందనములు. బాలసుబ్రహ్మణ్యం గారు. బాలసుబ్రహ్మణ్యం శర్మ గారికి, భరత శర్మకు నా ఆశీస్సులు. నా ఆశువు అవధానంలో ఆశువు ఎలా ఉంటుందో అవధానంలో ఆశువు ఎలా ఉంటుందో ఆశువులుగా చెప్పాలి. ఆశువుగా చెప్పాలి. అవధానంలో ఆశువు ఎలా ఉంటుంది అని ఆశువుగా చెప్పాలి. అందరూ కూడా అలాగే నేరుగా అంశాన్ని అడిగేయండి. ఇంకా మళ్ళీ స్థుతులు ప్రస్తుతులు అక్కర్లేకుండా. సౌపర్ణుని పక్ష సముద్దీపిత వేగంబు పోలుదీర్ణత. గరుత్మంతుడిలో ఉంటుంది, గరుత్మంతుడి వేగంలో ఉంటుందన్నమాట. సౌపర్ణుని పక్ష సముద్దీపిత వేగంబుగా ఉదీరిత కవిత. ఉదీరిత కవితాలాపంబు
ఉదీరిత కవితాలాపంబు మూడో పాదం లాపంబు. కవితాలాపంబు ఆలాపంబు అనం. ఉదీరిత కవితాలాపంబు అవధానంబున దీపిల్లును ఆశువను అనగా దీపిల్లును దీపింపదే ఆశువనగా. మీ పేరేమన్నారండి? దీపిల్లది ఆసువనగా దీపిల్లదే ఆశువనగా స్థితమతి వల్లి. దీపింపదే ఆసువనగా స్థితమతి వల్లి. ఇప్పుడు సురభి శారద గారు. ఓహో. సభాయై నమః. గురు సహస్రావధానులు శ్రీ కడిమెళ్ళ వారికి భరతరత్నాన్ని కన్న తల్లిదండ్రులకి, మా భరతరత్నానికి అందరికీ నమస్సుమాంజలు అర్పిస్తూ, ఇక్కడంతా సరస్వతీమయం అయిపోయింది. అందులో నాకు ఒక పాత్ర ఇచ్చినందుకు నేను ఎంతో సంతోషిస్తున్నాను. అయ్యా అవధాని గారు, నా ఆశువు విద్యార్థులు తమ కాలాన్ని ఎలా సద్వినియోగపరుచుకోవాలి అనే దాని మీద ఒక మంచి పద్యం వినాలనుకుంటున్నాను. విద్యార్థులు వారి కాలాన్ని ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలో ఒక సందేశాన్ని ఆసువుగా అందించమని అడిగారు. ఇంటింటను పద్యములు వంటింటను పద్యములను బడిలో గుడిలో జంటగా నవధానంబులు వెంటను కూడిన శుభంబు విద్యార్థులకు. హాయిగా పద్యాలు ఎంత బాగా వల్లిస్తే అంత దానిలో సంస్కారపు బోధలు ఉంటాయి కాబట్టి ఆ సంస్కృతి సంస్కారం బాగా అలవాటైపోతుంది. చిన్నప్పుడు మనకి శతకాలు నేర్పారు కాబట్టి మనకి సంస్కారం, మన పిల్లలకి మనం అది మానేసాం. అది ఇప్పటి జనరేషన్కి మనకి తేడా. నెట్టల ఎన్విఎస్ ఇందిర గారు. సభాయ నమః. గురుతుర్యులు కడిమెళ్ళ వారికి, తోపెళ్ళ వారికి నా నమస్కారాలు. అవధాని గారి విద్వత్తురీత్యా అవధాని గారికి నమస్కారాలు, ఆయి ప్రమాణంగా ఆశీస్సులు. నా ప్రశ్న, ప్రబంధ కవులు అందరూ ఈనాడు ఈ శతావధానానికి ఆహుతులై వచ్చినట్లయితే కనుక సభ ఎలా ఉంటుందో, ఈ సభలో ప్రబంధ కవులు ఉంటే సభ ఎలా ఉంటుంది? అంటే పృచ్ఛకులుగా వస్తే, ప్రబంధ కవులు పృచ్ఛకులుగా వస్తే సభ ఎలా ఉంటుందో. ప్రబంధ కవులు పృచ్ఛకులుగా వస్తే సభ ఎట్లా ఉంటుంది? ప్రబంధ కవులు ఈ సభకు వస్తే ప్రష్టలుగా వస్తేనా? అది విశేషం. ప్రబంధ కవులు ప్రష్టలుగా వస్తే సభ ఎట్లా ఉంటుంది? అల్లసానియ జిగిబిగి నరయుచుండ. అల్లసానియు జిగిబిగి నరయుచుండ. ఆయన లక్షణం ఈయన కవిత్వంలో వచ్చిందో లేదో అదే చూసుకుంటాడు ఆయనది. ఎవరికి ఇష్టమైన సబ్జెక్ట్ వాళ్ళది. ముక్కు తిమ్మన్న పలుకుల ముద్దు వెతుక. అది ముక్కు తిమ్మన్న పలుకుల ముద్దు వెతుక. రమణ ధూర్జటి. రమణ క్రమంగా రమణ ధూర్జటి రాజేతరమ్మునడుగా. ఊరికే మీరు వాళ్ళని వెండి పొగడమేనా, లేదా సహజమైన కవిత్వం చెబుతారా లేదా? అంటే పెద్దవాళ్ళని చూసి అఫీషియల్ దాతల్ని వాళ్ళని ఎవరినో చూపుతున్నాయి, లేకపోతే రాజకీయ నాయకులు పొగిడితే మాత్రం ఒప్పుకోడు ఆయన. అది రాజేతరమ్మునడుగా. బాబు రాజకీయాలు లేకుండా పద్యం చెప్పండి అంటాడు. ఇంకొకటి మల్లనార్యుడు శివుని సంప్రశ్నమిడగా. శివుడి గురించి ఏమైనా చెప్పండి స్వామి అని ఆయన అడుగుతాడు. శిరసుపై నీరు అంతే కదా, బ్రహ్మాండమైన పద్యం. మల్లనార్యుండు శివుని సంప్రశ్నమడగా. అది అష్టపది చేద్దాం. అలాగే తప్పదు ఇంకది.
భట్టమూర్తి తెనాలి సూరనార్యుండు సూరనాఖ్యుండు అందాం. ఇంతకుముందు మళ్ళా నార్యుండు అన్నాం కదా. సూరనాఖ్యుండు కల్పిత శుభగత గుణ. అతని కల్పనలు కావాలి, కళాపూర్ణోదయం కదా, అది మొత్తం కల్పితమే. అదే కదా, అందుకని కల్పిత శుభగత గుణ సూరనాఖ్యుండు కల్పిత శుభగత గుణ. అది శుభగత అంటే మనోహరత్వం అన్నమాట. మనోహరమైన కల్పనలు ఏమైనా ఉన్నాయో లేదని ఆయన చూస్తాడు. భట్టుమూర్తి ఆలాపన పట్టి వెలుగా. అది మంచి జ్ఞానయోగ్యమైన పద్యాలు వస్తున్నాయో లేదని ఆయన చూస్తాడు. ధారాశుద్ధి. రామకృష్ణుండు వికటతకై మెలుంగ. ఎక్కడైనా కాస్త వైకట్యం వచ్చిందా లేదా, వికటత్వం వచ్చిందా లేదా అని ఆయన చూస్తాడు. 8 మంది వచ్చేసారండి. అయ్యలాది రామభద్రుడు. రామభద్రుండు రాముని రక్తి గూర్ప. అంతే. రామభద్రుండు రాముని రక్తి గూర్ప. ఇంకొకటి ఉందండి, వారలను తృప్తి పరచును భరత శర్మ. బాగుంది, బాగుంది. రైట్ రైట్ రైట్. అందరూ అన్ని కోణాలు ఆశిస్తారు, అందరికీ అన్ని రకమైన కోరికలు తీర్చి తృప్తి పరుస్తాడు ఈయన అని. ఏమండి తర్వాత పద్మావతి గారే, కోన పద్మావతి గారు. శ్రీ గణేభ్యో నమః. మా గురువు గారు గాయత్రి గారికి, అలాగే తోపల్లి సుబ్రహ్మణ్య శర్మ గారికి, అలాగే సహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వారికి, బాల సరస్వతి భరత శర్మకి, అందరికీ కూడా గురు పౌర్ణిమ శుభాకాంక్షలు. సభా సరస్వతి నమః. దగ్గరలో వచ్చేది గురు పౌర్ణమి కాబట్టి గురు పౌర్ణిమ విశిష్టత గురించి. గురు పూర్ణిమ విశిష్టత. తప్పకుండా. చాలా మంది పౌర్ణమి అంటుంటారు, అలా అనకూడదు, పూర్ణిమ అనే అనాలి. అదే సరి అయినటువంటి పదం. అలా గురువు గారు కాబట్టి ఇక్కడ ప్రత్యక్షంగా ఉన్నారు, వారిని స్తుతించుకుంటూనే చెప్పుకుందాం. వెరీ తోపెల్లవారు. ఓకే ఓకే. అంటే ప్రత్యక్షం అంటే కనబట్టలేదు, అది అదృశ్య ప్రత్యక్షం. అలాగే అక్కడ వెనక్కి తిరిగేశారు అంటే నిరసనేమో. మేమే చెప్తున్నారు పద్యంట, మరి మీ మీదంటే పైన కదా మీరండి, మిమ్మల్ని ఉద్దేశించే. మీ మీద రాయర్లండి, మేమే చెప్తారు అంతే. ఏం లేదు, గురు పూర్ణిమ విశిష్టత అడిగారు, ఎదురుకుండా గురువు గారు ఉన్నారు కదా అని ఈయన అన్నారు. పృథులమౌనీ తపము భగీరథుడెరుంగు. పృథులమౌ ఈ తపంబు భగీరథుడెరుంగు. పృథులమౌనీ తపము భగీరథుడెరుంగు. ఎంత తపస్సు చేస్తారో తెలియాలంటే భగీరథుడు. నీదు కార్యసాధనం ఆంజనేయుడెరుగు. కార్యసాధకతలో ఆంజనేయుడు మించిన వాళ్ళు లేరు కదా. అమల మౌని మనము ప్రహ్లాదుడెరుగు. శభాష్ శభాష్. రాక్షసుడైతే ప్రహ్లాదుడు పరి రాక్షసంగా చేస్తాడు అని ధ్వని అన్నమాట. అట్టి నిన్నుతో పెలార్య నేనెట్టు కొలుతూ. శభాష్ శభాష్ శభాష్. బాగుందండి, బ్రహ్మాండంగా. చాలా మహామహులతో పోల్చారు మిమ్మల్ని, చాలా మంచి పద్యం వచ్చింది అండి. ఏమా తర్వాత అలివేలు గారు, జలుబుల అలివేలు. సభకు నమస్కారం అండి. గురువులకు నమస్సుమాంజలి. భరత శర్మకు శుభాకాంక్షలు. నా ప్రశ్న మా తెనాలి గురించి పొగడాలి. ఓహో, మీ తెనాలి మా తెనాలి అంతే. నేనేం చెప్తానో వినాలి. ఎంత ప్రచారంలోకి వచ్చింది ఆ పేరుతో మన ఈ మధ్య తెనాలి నాకు సినిమా ఒకటి, అదే వినాలి అంటే అదే అనమాట. తెనాలికి వచ్చినంత ప్రాచుర్యం సినిమాలో ఇంకే ఊరికి రాలేదేమో, అంత గొప్పగా వచ్చింది. ఒక్క బిట్టు, ఒక్క డైలాగ్తో. ఆంధ్ర ప్యారిస్ పేరు అంటారు. నేను చాలాసార్లు చాలా అవసానాలు చేశాను అక్కడ. నేను
అదేగా. ఆంధ్ర ప్యారిస్ ఎందుకంటారు అంటే ప్యారిస్లో కాలువలు చాలా ఎక్కువగా ఉంటాయి, అలాగే తెనాలిలో కూడా కాలువలు చాలా ఎక్కువగా ఉంటాయి. ఆ కాలువలకు పోలిక ఆంధ్ర ప్యారిస్ అంటే. అందుకని ఆ ప్యారిస్ రాగే పెద్ద ఫ్యాషన్ ప్రపంచం అని కాదు, అది మామూలు ఊరే. అన్నీ ఆ 3 కాలువలు వరుసగా ఉంటాయి, దానివల్ల ఆంధ్ర ప్యారిస్ అన్నారు దాన్ని. అయితే దాంతోనే ఎత్తుకుందాం. అదే అదే అది. కాలువల చూచి మురియును గాంగమౌళి. కాలువల చూచి మురియును గాంగముడు చంద్రుడు, పరమేశ్వరుడు. నుత సుశాస్త్రాల వెలయును నుడుల ఆలి. నుడులాలి అంటే సరస్వతీదేవి అని అర్థం. తెనాలి పరీక్షలు చాలా గొప్పవి కదండి. శాస్త్ర సంపద అండి అక్కడ. మా గురువు గారు శ్రీపాద లక్ష్మీనారాయణ శాస్త్రి గారు కూడా చాలా ఏళ్ళు అక్కడ వ్యాకరణ శాస్త్ర పాఠాన్ని బోధించారు ఆయన. ఎంతమంది శాస్త్రవేత్తలని తయారు చేసిందో ఈ మన ఆ సంస్కృత శాస్త్రవేత్తల్ని. ఆ తెనాలి పట్టణం అంత గొప్పది అది. నుత సుశాస్త్రాల వెలయును నుడుల ఆలి. నుడుల ఆలి బాగుంది పదం. ఎల్లవారలకును తగునిదే విరాళి. అంటే అక్కడ మంచి విశ్రాంతి స్థానం అనమాట. దాన్ని ఏమంటారంటే ఇప్పుడు కాకినాడకు కూడా అదే పేరు, పెన్షనర్స్ ప్యారడైజ్. మా నరసాపురాన్ని కూడా పెన్షనర్స్ ప్యారడైజ్ అంటారు, కాకినాడ అలాగే అంటారు. తెనాలికి కూడా అదే పేరు అన్నమాట. మాది మీదియునొకటే సుమా తెనాలి. దానికోసం నోటి మొదటి నుంచి. అది మీరు తినారా ఏంటి? లేదండి, లేదు కదా. మీ పేర్లో సుమా ఏమైనా ఉందా ఏంటి? ఏమో, అందరు నవ్వుతాను ఒకసారి సుమానుగానే నాకేనా బాగుంది. తర్వాత కొరుప్రోలు గురుప్రసాద్ గారు. ఆ గవర్నర్ గారు ఏమవుతారు మీరు? ఓ మరి ఇంకనే శభాష్ శభాష్. శ్రీ గురుభ్యో నమః. మీ నాన్నగారు ఎక్కడికి వెళ్ళిపోయారు? ఉన్నారా? ఎక్కడో ఉండే ఉంటారులేండి. చెప్పండి. గురుగారు, జరుగుతున్నది చాతుర్మాస కాలం కనుక శ్రీ మహావిష్ణువు నిద్రలో ఉన్నాడని పార్వతీదేవి ఆయనకి భంగం కలగకుండా శివుణ్ణి ఆయన పాత్ర పోషించమని అడిగిన సందర్భాన్ని వివరించండి. పార్వతీదేవి శివుణ్ణి కోరింది తన అన్నగారి పాత్రను పోషించమని చెప్పి. మరి విష్ణుమూర్తి పడుకున్నారు, ఆయన చేసి పనులు ఆగిపోకూడదు కదా. ఇన్ఛార్జి మీరుగా ఉండండి, ఇన్ఛార్జిగా మీరు ఉండండి అని ఈశ్వరుని కోరుట. అది ఇది ఎక్కడ కూడా వ్యవస్థ అనేది ఆగకూడదు. ఒక మనిషి సెలవు పెడితే ఇంకోటైతే వ్యవస్థ ఆగకూడదు. అందుకని ఇన్ఛార్జ్ అనే ఒక వ్యవస్థ ఏర్పడింది. అది భగవంతుడి దగ్గర నుంచే వచ్చింది, వాళ్ళు ఇక్కడే కాదు అది కనుక. చెప్పండి. శివుడే విష్ణువు, విష్ణువే శివుడవునని. శివుడే విష్ణువు, విష్ణువే శివుడవునని ఎరుగునట్టి సీత నగసుత ప్రవిమల చిత్తము. ఇద్దరు ఒకటే తెలుసుకున్నటువంటి పార్వతీదేవి యొక్క మనస్సు ప్రవిమల చిత్తము పలుకదే సీతనగసుత ప్రవిమల చిత్తము తెలుపదే. ప్రవిమల సీతనగసుత ప్రవిమల చిత్తము తెలుపదే.
అవిరళ శయనమున హరిహరాద్వైతమున్. అది అవిరళ శయనమున హరిహరాద్వైతమున్. హరిహరాద్వైతాన్ని పార్వతీదేవి శివుడిగా చెప్తుంది, మీరిద్దరూ ఒకటేనయ్యా. అలాంటప్పుడు మరి ఆయన పడుకుంటే ఆయన పని నువ్వు చేయాలి కదా. ఇంకా ఆ స్థితి ఎంతసేపు లయమే గారు స్థితి సంగతి కూడా నువ్వు చూడాలి అని తన అన్నగారి బాధ్యతని భర్తకి అప్పగిస్తుంది అన్నమాట. తర్వాత ఎర్రమిల్లి శారద గారు. సభకు నమస్కారం అండి. మహాగురు సహస్రావధాని గారు కడిమెళ్ళ వారికి శిరస్సు వంచి పాదాభివందనం. చిరంజీవి భరత శర్మకి ఆశీస్సులు. అలాగే ఈ కార్యక్రమాన్ని 2 రోజులుగా చాలా విజయవంతంగా చాలా సమర్థవంతంగా నిర్వహించినటువంటి తోపిల్ల వారికి నమస్కారాలు. అతట పుట్టిన చిగురు కొమ్మైన చేవ అని మా అమలాపురం సోదరులు శ్రీ తోపిల్లవారు, అందుకని వారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. నా ప్రశ్న ఏంటంటే, పద్యమ్మునవుడురా పాతిపెట్టినవాడు ఉన్మాది అయి ప్రేలుచున్నవాడు, పద్యమ్మునవుడురా ప్రాతవడ్డది అంచి విర్రవీగువాడు, పద్యమ్ము ఫలమురా పాతిపెట్టిన పెద్ద వృక్షమై పండ్ల వేవేల నొసగు, పద్యమ్మునెప్పుడో పాతిపెట్టితి మేము లోకుల హృదయాల లోతులందు, ఇప్పుడు దాని పెకలింపనెవరి తరము, వెలితీసి పాతుట ఎంత వెర్రితనము, నిన్నగాక నిన్నకు మొన్ననే కన్ను తెరచు బాల్య చాపల్యమునకెంత వదరుతనము. అయిపోయింది, మీరే చెప్పేశారా అని గర్జించినటువంటి మన కడిమెళ్ళ వారు, పద్య గర్జన చేసిన కడిమెళ్ళ వారి యొక్క సాహితీ వైసారథ్యాన్ని గురించి తెలియజేయమని కోరుతున్నాను. అద్భుతం. ధన్యవాదాలు. అయ్యో పద్యమ్మునెవడురా పాతిపెట్టెదనంచు అంటూ పద్యగర్జన చేసిన కడిమెండపై పద్యం. అది అంటే మీరందరూ స్పష్టంగా తెలియడం కోసం మరోసారి అంతే అంతే. పద్యకళ నిలువెత్తు రూపమ్ము తాను, పద్యకళ నిలువెత్తు రూపమ్ము తాను. చెప్పింది శేషపద్యం కదా, అది నిలువెత్తే ఉంటుంది సరిగ్గా. నిలబడ్డ పద్యం ఏదైనా ఉందంటే శేషపద్యం ఎప్పుడు కూడా. మిగిలినవన్నీ నిలబడినట్టు ఉండవు, కూర్చున్నట్టు పడుకున్నట్టు ఉంటాయి. శేషం అలా నిలబడినట్టు ఉంటుందన్నమాట. పద్యకళ నిలువెత్తు రూపమ్ము వాడు, రూపమ్ము తాను తాను. పద్యకళ నిలువెత్తు రూపమ్ము తాను. పేర్మిన అవధానులను చేర్చు పెద్ద మ్రాను. ఒక పెద్ద చెట్టు ఉందనుకోండి, దాని నీడ కోసం ఏం చేస్తారు, అందరూ దాని చుట్టూ కూడతారు అనమాట. అలాగా పేర్మిన అవధానులను చేర్చు పెద్ద మ్రాను. ఆంధ్ర జననీ స్తనంధయుడనగ నొప్పు. స్తనంధయుడు అంటే శిశువు అనమాట, పుత్రుడు. ఆంధ్ర జననీ స్తనంధయుడనగ నొప్పు, గురు సహస్రావధాని మృక్కుదు సతమ్ము. గురు సహస్రావధాని అనేది ఛందస్సులో ఎలా ఇవ్వడుతుందో ఒకసారి ప్రజలు తెలియజేసినట్టయింది. అది బాగుంది, సంతోషం. ధన్యవాదములు ఉభయలకు, మీకు ఈయనకి కూడాను. తర్వాత ఎర్రమిల్లి శారద గారు అంటే వక్కలంక లక్ష్మీపతిరావు గారు అమ్మాయి. ఇదే ఆంధ్రభూమి అని పూర్వం దేవాలయం, ఆంధ్రదేశంలో ప్రసిద్ధ దేవాలయాలన్నిటి మీద కలిపి ఒక పెద్ద పాట ఉండేది. అది ఎవరు వాళ్ళు, పిసిసిలో ఇలాంటి వాళ్ళు ఎవరు, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం,
ఎస్ జానకిను వాళ్ళు పాడారు. అది ప్రతి దేవాలయంలోనూ పొద్దున్న అదే వినిపిస్తూ ఉంటుంది అనమాట. ఆంధ్రప్రదేశ్లో ఎక్కడికి వెళ్ళినా సరే ఆ పాట రాసిన మహనీయుడు వీళ్ళ నాన్నగారు వక్కలంక లక్ష్మీపతిరావు గారే, వారి యొక్క అమ్మాయి అన్నమాట. శ్రీ గొర్తి కాదు కూచి శ్రీహరిమన్నారు గారు. సభకు నమస్కారం. ఈనాటి నా ఆసు పద్మాలయాం దేవి అని చెప్పేసి సరస్వతీదేవిని వర్ణిస్తూ ఉంటారు అందరూ. కానీ సరస్వతీదేవి రాయి మీద ఉంటుంది, రాయి మీద కూర్చొని ఉంటుంది కదా. ఒక రాయి మీద కూర్చొని ఉంటుంది కదా, రాతి తిన్నె మీద. అటువంటి సరస్వతీదేవిని స్తోత్రం చేయాలంటే ఒక పద్యం కావాలి. అంటే పద్మం మీద కూర్చున్న సరస్వతిని కాదు, ఒక రాయి అంటే తిన్నె అనమాట. రాతి తిన్నె మీద కూర్చున్నటువంటి సరస్వతీదేవిని. కొన్ని చోట చిత్రాలు అలా ఉంటాయి కదా, ఎక్కడో అరుగులా ఉంటుంది, అరుగు మీద కూర్చున్నట్టుగా ఉంటుంది, వేడ వాయించుకుంటూ కూర్చుంటూ ఉంటుంది. సాధారణంగా నిత్యం పద్మాలయాం దేవి అని అంటాము. అవును అవును. కానీ రాయి మీద కూర్చున్నటువంటి సరస్వతీదేవి. పద్మాలయ అంటే నీళ్ళ లోపలికి వెళ్ళిపోతుంది, అక్కడికి మనం వెళ్ళాలి. అదే రాయి జరుగుతుంటే మన దగ్గరికి వచ్చేస్తుంది అర్థం అనమాట, నేల మీద ఉంది అని. అదే నేల మీద ఉన్న సరస్వతిని వర్ణించండి అని ఆయన ఉద్దేశం. సర్వ విద్యా ప్రదే దేవి. సంస్కృతం చెప్తారేంటి? అంతేనండి. ఓకే ఓకే. సర్వ విద్యా ప్రదే దేవి. దేవి అన్నది హర్షం. అయ్యా సంస్కృతంలో చెప్తున్నారు మీకు అసలు. సర్వ విద్యా ప్రదే దేవి దేవి బ్రహ్మ సామ్రాజ్య వల్లభే. బ్రహ్మ సామ్రాజ్య వల్లభే. మంచి అనుష్ఠిప్ వస్తుంది, నిత్యం ప్రార్థన చేసుకోవచ్చు దీన్ని. భూపీఠ సంస్థితే వాణి. భూపీఠ వారి నేలకు దిగిన భూపీఠ సంస్థితే వాణి. ఆ వాణి కూడా హ్రస్వమే, దీర్ఘము కాదు. భూపీఠ సంస్థితే వాణి. సరస్వతి నమస్తుభ్యం శ్లోకం కూడా చాలామంది సరస్వతి నమస్తుభ్యం దీర్ఘం తీస్తారు, అలా తీయకూడదు. సరస్వతి నమస్తుభ్యం సంబోధన, అమ్మా సరస్వతి అని పిలవడం అనమాట. అక్కడ హ్రస్వమే ఉంటుంది సంస్కృతంలో, తెలుగులో దీర్ఘం ఉంటుంది, అది విచిత్రం. తెలుగులో పిలవాలంటే దీర్ఘంగా పిలవాలి, గోదావరి వాళ్ళైతే మరీ పిలవాలి మరి సంస్కృతంలో పొట్టిగా పిలుస్తారు. అలా అంటే వచ్చేయాలి సంస్కృతంలో. భూపీఠ సంస్థితే వాణి పాహి మాం శ్రీ సరస్వతి. అయిపోయిందంతే. భూపీఠ సంస్థితే వాణి పాహి మాం శ్రీ సరస్వతి. అన్ని హ్రస్వాలే చివర. శ్లోకంలో చివర 4 శ్లోక పాదాల్లో చివరంతా కూడా హ్రస్వంగా పలకాలి. మంచి భలే మీరు అడగకుండానే సంస్కృతంలో చెప్పారు. ఈయనకున్న సంస్కృత వైశార్యం కూడా మనకు అర్థమైంది. అంటే ఉభయ భాషావధానులు అన్నమాట అవధాని గారు. తర్వాత గొర్తి వీర వెంకట సత్యనారాయణ గారు. సభాయ నమః. భరత్ శర్మ గారి అభినందనలు. మా మామగారు అయినట్టు తోపుల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి నమస్కారాలు. ఈ ప్రస్తుత భారతదేశ పరిస్థితులకి స్వాంతన కలిగించే విధంగా అందరూ చదువుకోవడానికి వీలుగా ఒక పద్యం చెప్పమని ప్రార్థిస్తున్నాం. ప్రస్తుత భారతదేశంలో సమాజానికి సాంత్వన కలిగించే విధంగా, సాంత్వనం కలిగించే విధంగా, అందరూ చదువుకునే విధంగా ఓ పద్యం అందించమన్నారు. సరే సరే. అబ్బో 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 సరే సరే. గొర్తి అన్నారు, మాకు తెలిసిన తణుకు అక్కడ ఉండే గుర్తువారు ఉన్నారు, మా నరసాపురంలో పనిచేశారు గుర్తువారు ఒకరు. ఓకే ఓకే. ప్రస్తుత సమాజం గురించి అంతే కదండి. నీటుగాగ చదువు నేరిచి మనుడయ్య. నీటుగాగ చదువు నేరిచి మనుడయ్య. నీటుగా మొగమెత్తి అంటుంది. మళ్ళా నీట్ అనేది ఇంగ్లీష్ పదం, నీటు తెలుగు పదం. విచిత్రమైన సుమారుగా 2 అర్థాలు దగ్గరగానే ఉంటాయి. అది ఆ ఇంగ్లీష్లో దానికి అర్థం ఏదో, తెలుగులో దీని అర్థం కూడా అదే. ఇంగ్లీష్ కోసమే చెప్పాను. అది ఇంకనైతేనే మరీ గొడవలేదు.
అదే అదే ఇది ఎన్ఈఈటి అది ఈ నీటిలో వేరే ఉంది. ఎన్ని నీటిలో ఉన్నాయో. నీటుగాగ చదువు నేరిచి మనుడయ్య భారతైక్యమునకు పాటుబడు. భారతైక్యమునకు పాటుపడు. వరసనాతనము పాటించి వరలుడు. వరసనాతనము పాటించి వరలుడు. సనాతన ధర్మం, భారతీయ ధర్మం. యువకులారా దేశ భవికులారా. తర్వాత గుర్తి బాలసుబ్రహ్మణ్యం గారు. అర్థమైంది. సభాయే నమః. పరా ప్రత్యక్షి రూపా పశ్యంతి పరదేవత మధ్యమా వైఖరి రూపా భక్తమానసంహిక. వైఖరి అంటే మాట కాబట్టి అందరికీ కూడా సౌమనస్కం కలిగించేటువంటి మాట ఈ భారతదేశంలో నడయాడాలని ఆకాంక్షిస్తూ మాట గురించి పలుకు మాట. మాట బాగుంటే ఏదో నోరు బాగుంటే ఊరు బాగుంటుందంటారే, అలాగా మాట యొక్క గొప్పతనాన్ని గురించి పద్యం చెప్పమన్నారు. అది ఒక్క మాట చాలు యుద్ధములాపంగా. అది సార్ సంగతి. ఒక్క మాట చాలు యుద్ధములాపంగా. మాట యొకట శక్తిమచ్చరమ్ము. 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 మాట ఒకటి బలమైన బాణం. ఇలా అందాం. లేకపోతే మాట యొకటే నిశిత మార్గణంబు. పదునైన బాణం. అది మాట ఒకటే పదునైనటువంటి బాణం. మార్గణం అంటే బాణం. మాట యొకటి చాలు మనుజుల మార్చగా. మాట యొకటి చాలు మనుజుల మార్చగా. మనుజుల అని పెట్టుకోండి, మనసులా అని కూడా పెట్టుకోవచ్చు. మాట ఒకటి చాలు మనుజుల మార్చగా. మాట కన్నా ప్రేమ బాటగలదే. మాట కన్నా ప్రేమ బాట. అసలు మాట మీద ఇంత అద్భుతమైన పద్యం, మామూలు పద్యం కాదండి. ఇది శాస్త్రంగా వచ్చిన పిల్లలకి అందరికీ కూడా బోధన చేయవచ్చు. ఓ వేమన శతకంలో పద్యంలాగా వచ్చింది. చాలా బాగుంది పద్యం. అది కవితాత్మకమైన పద్యం, నీత్యోపదేశాత్మకమైన పద్యం అండి. తర్వాత డాక్టర్ ఆకెళ్ళ శ్రీరామూర్తి గారు. అందరికీ నమస్కారం. ప్రధాని గారు చిన్నప్పుడు పెట్టుకున్నారు. ఆటలాడుకునేటప్పుడు అందరూ ఆటలో అరటిపండు అనేవారు. ఈ ఆటలో అరటిపండు గురించి మా శ్రోతలకి సరదాగా ఒక పద్యం చెప్తారని చెప్పేసి కోరుకుంటున్నాను. నిజంగా ఆయన చిన్నప్పటి నుంచి వింటుండే ఆటలో అరటిపండు, దాని అర్థం ఏంటో ఇప్పటికీ తెలియదు మాకు కూడాను. అవి వీడు ఆటలో అరటిపండు అండి అని అంటే వీడు పెద్దగా పట్టించుకోక్కర్లేదు అనే అర్థంలో అంటారు అన్నమాట. కానీ అరటిపండుకి పట్టించుకోకపోవడానికి సంబంధం ఏంటంటే నిజానికి ఎవరికి తెలియదు. అది ఏదో సంబంధం పెట్టినప్పుడు ఆ మాట పుట్టినప్పుడు ఉండే ఉంటుంది. ఇవాళ ఎవరికి తెలియకుండా పోయింది. మరి అంటే ప్రజలు ఎవరికి తెలిసేమో తెలుసుకోవాలి. మీరున్నాను చెప్పండి. ఆటలో అరటిపండు అనే విషయమే పద్యం చెప్పండి. అంటే పెద్దగా పట్టించుకోక్కర్లేదనే విషయమే చెప్తే సరిపోతుందేమో పద్య.
శుభవధానమున వచోయుక్తి మెరయగా పలుకు పలుకునందు తళుకులీన శుభవధానమున వచోయుక్తి మెరయగా పలుకు పలుకునందు తళుకులీన అంత మధ్యన అప్రస్తుత ప్రసంగం అది ఏ ఆట యందు అరటి పండు. బ్రహ్మాండం అండి, చాలా చాలా బాగా వచ్చింది. ఇప్పుడు శతావధానం ఉంటే 100 మంది, కానీ ఆయన ఎప్పుడు 101వ వాడిగా ఉంటాడు. ఈ 100 మందిలో కలవడు ఆయన. అన్ని ధారణ చేస్తారు, ఆయన ధారణ చేయక్కర్లేదు. కానీ అందరూ కాసేపు వెళ్ళిపోతారు, ఆయన మొదటి చివరి దాకా ఉంటాడు. కానీ ఆయన పట్టించుకోక్కర్లేదు. పులిహారలో కరివేపాకు లాగేది లేకుండా కుదరదు, పెద్దగా పట్టించుకోక్కర్లేదు. చాలా బాగుంది, మంచి ఊహ చేశారు. రైట్. మూర్తి రాజలింగం గారు. సభా సరస్వతికి నమస్కారాలతో శ్రీ గురు సహస్రావధాని కడిమెళ్ళ వారికి, తోపెళ్ళ వారికి, అలాగే యువావధాని శ్రీ భరత్ శర్మ గారికి అభివందనాలతో ఈనాటి నా అంశం, ఈనాటి సమాజంలో ఏకాంకె ఈడు దాటని ఆడపిల్లలపై వయసు మీరిన వారు సైతం వావి వరుసలు ఎరుగకుండా జరుపుతున్నటువంటి అత్యాచారాలని నిరసిస్తూ ఏకాంకె సింగిల్ డిజిట్ అనమాట, ఏకాంకె అని అంటే 9 ఏళ్ల వయసు దాటని అని అర్థం. అది ఏకాంకె ఈడు దాటని ఆడపిల్లలపై వయసు మీరిన వారు సైతం వావి వరుసలు ఎరుగక జరుపుతున్న అత్యాచారాలను నిరసిస్తూ ఈ విపరీత ధోరణికి చరమగీతం పాడే విధంగా సమాజానికి ఒక బలమైన పరిష్కార మార్గాన్ని సూచిస్తూ మత్తకోకిల లేదా మరి ఏదైనా మీరు చందో నిర్దేశం చేయండి, ఏదైనా సరే వారి ఇష్టం. వారి ఆట వల్లైనా చెప్పచ్చు, దాటికి ఏదైనా చెప్పచ్చు, వారి ఇష్టం. ఉంది కదండి. అలా లేదు, మీకోసం అంతా ప్రత్యేక స్థానం కల్పించాంగా మరి. అదే ఇక్కడ అరటిపండు అనుకున్నది ఆరోగ్యకరమైన అరటిపండు అన్నమాట. అది చాలా కాస్ట్ అండి బాబు, ఇప్పుడు అరటిపండు ఎలాగొలం కాదు. అత్యాచార పరాయణుల అత్యుగ్ర మనః ప్రవృత్తిని అతిశయమొందన్. కందం. అత్యాచార పరాయణుల అత్యుగ్ర మనః ప్రవృత్తిని అతిశయమందన్. భీత్యాపహ కల్కి ప్రభ. భీత్యాపహ కల్కి ప్రభ. భీత్యాపహ కల్కి ప్రభ. భీత్యాపహ కల్కి ప్రభ నిత్యము రక్షక భటులు జనింతురుగాకన్. అది కాబట్టి ఆ రక్షక భటులే వీళ్ళందరినీ తునిమి వేసేటటువంటి కల్కి స్వరూపులుగా వాళ్ళందరూ మారి నిత్యము జనిస్తూ ఉండి వీటినన్నిటినీ ఆపాలి అని వారిని ప్రార్థిస్తున్నాను. ఏమంటే సరిపోయిందా? రాజలింగం గారే మీ పేరు? ఓకే. ఇప్పుడు శ్రీపారు సూర్యప్రకాశరావు గారు. గురువర్యులు కడిమెళ్ళ వారికి నమస్కారములు. అవధాని వరేణ్యులకు నా హృదయపూర్వక ఆశీస్సులు. కాకినాడలో ఒకవైపు తరంగాల సాగరం, మరోవైపు ప్రాశ్నికుల తరంగాల శతావధాన సాగరం.
అది కాకినాడలో సముద్రం ఉంది, ఇక్కడ అవసాన సముద్రం నడుస్తోంది. అక్కడ తరంగాలు, ఇక్కడ తరంగాలు, ఇక్కడ 108 తరంగాలు. అక్కడ లెక్కలేదు, ఇక్కడ కొంత లెక్క ఉంది, ఇంతే తేడా అనమాట. దీనిపై పద్యం చెప్పమన్నారు. అది అంభోరాశి ఘుమంఘుమలంభాసిల్లెడి వధాన రయమును గనుమా. బాగుంది ప్రాస భలే వచ్చింది. అంభోరాశి ఘుమంఘుమలంభాసిల్లెడు వధాన రయమును గనుమా. జృంభించెడి కెరటమ్ములే జృంభించడి కెరటమ్ములే. గంభీర సుపద్యములుగా క్రాలుచునుండెన్. అంతే, అక్కడ తరంగాలు వస్తాయి, ఈ సముద్రంలో తరంగాలు ఏమిటంటే పద్యాలే. ఒక్కొక్క పద్యం ఒక్కో తరంగం అనమాట. ఏమండి సూర్యప్రకాశరావు గారు. తర్వాత సొలాది సాయి సత్యనారాయణ గారు. నమస్కారం. గురువు గారికి, బాలావధాని గారికి ఆశీస్సులు. ప్రస్తుత సమాజంలో షుగర్ వ్యాధిగ్రస్తులు ఎక్కువగా పోటీ పడి వస్తున్నారు. వారి ఆరోగ్యం కొరకు కాపాడడానికి ట్యాబ్లెట్లు, ఇంజెక్షన్ లేకుండా మీరిచ్చే చమత్కారమైన సలహా. అంటే మీరు ఇప్పుడు తియ్యటి పద్యం కాకుండా ఓ చేదు పద్యం. చేదు పద్యం. చేదు మృంగినట్టి శివుడు నిశ్చింతగా వరలియుండినట్లు వరలుడయ్యా. చేదు మృంగినట్టి శివుడు నిశ్చింతగా వరలుచుండినట్లు వరలుడయ్యా. చేదు అంటే విషం అండి ఇక్కడ. అది చేదు అంటే విషం అని అర్థం. ఆ చేదును, ఆ విషాన్ని గంటల్లో పెట్టుకొని కూడా ఆయన నిశ్చింతగా ఉన్నాడు కదా. కాబట్టి నిశ్చింతగా ఉంటే, అంటే ఎప్పుడైతే అధిక మనోభారం పెరుగుతుందో అప్పుడు ఇంకా ఆ వ్యాధి ప్రబలుతుంది. అది వైద్యులు చెప్పిందే కదా మరి. చేదు మృంగినట్టి శివుడు నిశ్చింతగా వరలుచుండినట్లు వరలుడయ్యా. ఏం బెంగపెట్టుకోకండి, ఇది మన ఏం చేయదు అని అనుకోవాలి. మంగళసూత్రమునెంత మదినమ్మినదో, అక్కడ చాలా మంచి పద్యం అది. ఆ పద్యం రోజు పారాయణ చేసుకుంటూ ఉంటే సరిపోతున్నారు. షుగర్ వ్యాధిగ్రస్తులు అందరూ కూడా ఆ పద్యాన్ని పారాయణ చేసుకోమని షుగర్ తగ్గిపోతుంది అంతే. మధుర పాకములను మరి విసర్జించుచు మధుర పద్యములకు మరుగుడయ్యా. అది మధుర పానాలు మానండి, మధురమైన పద్యాలను ఆస్వాదించండి. ఆస్వాదించండి, దానికి అలవాటు పడిపోండి ఏకంగా అని చెప్తున్నారు. చాలా బాగా వచ్చింది. మధుర పాకములను మరి విసర్జింపుచు మధుర పద్యములకు మరుగుడయ్యా. అది మరగడం అంటే ఇంకా వ్యసనం అయిపోవాలన్నమాట, అలవాటు పడిపోవాలి. తర్వాత తటవర్తి సుబ్బారావు గారు. సభా సరస్వతి నమస్కారం. బ్రహ్మశ్రీ తోపెళ్ళ వారికి, కడిమెళ్ళ వారికి నమస్కారాలు. ఉప్పుల తడి చిరంజీవికి ఆశీస్సులు. మా పిఠాపురం మహారాజా వారి ద్వారం నుంచి లోపల ప్రవేశిస్తూ ఉన్నాం. తీపి జ్ఞాపకాలుగా జ్ఞాపికలను, పురస్కార పత్రాలను తీసుకుని వెళ్తున్నాం. అవి మా పిఠాపురం వారి కళాత్మకంగా తయారు చేసినవే. మధ్యలో పద్యమేవ జయితే అంటూ బంగారు పద్యాల్ని పండిస్తున్నటువంటి చిరంజీవి భరత శర్మ యొక్క ఔన్నత్యాన్ని, నైపుణ్యాన్ని ఆస్వాదిస్తూ ఉన్నాం. మరి మధ్యలో
ఆ విశ్రాంత సమయంలో మనం భోజనానికి వెళ్ళి చేసేటువంటి ఆ భోజనాన్ని పండించే రైతు ఎంతో ప్రపంచానికే కష్టకాలమైనటువంటి కరోనా కాలంలో కూడా తన పనిని ఆపనటువంటి శ్రామికుడు, సమాజానికి వెన్నుమోక అయినటువంటి రైతు పెరుగుతున్న దశ మనకి ఎక్కడా కనబట్టలేదు. ఆనాడు ఈనాడు ఏనాడు రైతు స్థితి అదే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగానే ఉంటుంది. రైతు యొక్క స్థితిని, ఉన్నతిని ఆశిస్తూ కాంక్షిస్తూ భవిష్యత్తు వాళ్ళు బాగుంటుందని చెప్పి ఆశిస్తూ పద్యం చెప్పాలని చిరంజీవిని కోరుతూ ఉన్నా. రైతు యొక్క అభ్యున్నతిని ఆశిస్తూ పద్యం. రైతే సైనికుడవుచున్, రైతే సైనికుడవుచున్, రైతే సైనికుడవుచున్, రైతే దేశపు ప్రగతికి రౌతుగా నిలుచున్. రౌతు సారథి. రైతే దేశపు ప్రగతికి రౌతుగా నిలుచున్. రైతే పండింపనిచో, రైతే పండింపనిచో, చేతమ్ములు నిండు నొక్కో క్షితి మర్త్యులకున్. రైతే పండింపనిచో చేతమ్ములు నిండు నొక్కో క్షతిమర్త్యులకు. క్షితిమర్త్యులకున్. ఇంకా క్షతే మనసు ఉండదు అంటే, ఆకలిగా ఉంటే ఇంక మనసే ఉంటుంది, మనసే పనిచేయదు ఇంకెక్కడది. ఏమండి, తర్వాత కొత్త అరుణ కుమారి గారు. సభాయ నమః. మా గురువుగారు తోపెల్ల బాలసుబ్రహ్మణ్యం గారికి, గరిమెల్ల వరప్రసాద్ గారికి, సహస్రావధాని అయినటువంటి గరిమెల్ల వరప్రసాద్ గారికి నా నమస్కారములు. శతావధాని భరత్ శర్మకు నా శుభాశీస్సులు. ఈరోజు నా యొక్క ఆశయం ఏంటంటే, మరపు తాత్కాలికం, నిజమైన ప్రేమ శాశ్వతం అనే భావాన్ని తీసుకొని శకుంతల దుష్యంతల కథ ఆధారంగా ఒక ఆసుపత్రి. మొదటి మాట ఏంటి? మరపు మరపు అండి, మర్చిపోవడం. మర్చిపోవడం అనేది తాత్కాలికం, నిజమైన ప్రేమ శాశ్వతం అనే భావాన్ని తీసుకొని శకుంతల దుష్యంతుల కథ ఆధారంగా. ఆవిడ దుష్యంతుడు కూడా అంటే కాళిదాసు కల్పనలో అనుకోండి, తాత్కాలికంగా మర్చిపోయాడు, కానీ ప్రేమ తర్వాత మళ్ళీ గుర్తొచ్చేస్తుంది. ప్రేమ ఎప్పటికైనా శాశ్వతంగా నిలబడుతుంది అంటే ప్రేమ శాశ్వతం అని పద్యం చెప్పండి. అది ఈ అంశం నేను భరతుడు కాబట్టి ఆవిడ అడిగారు. అదే అదే. ప్రేమ శాశ్వతం అని చెప్పాలి, అంతేగా. అంతే. ప్రేమ వేరు వేరు హృదయంబులను చేర్చు, ప్రేమ వేరువేరు హృదయంబులను చేర్చు. ప్రేమ ప్రకృతియందు, ప్రేమ ప్రకృతియందు నియమమగును. ప్రకృతిలో ఒక ప్రకృతి విధించే ఒక నియమమే ప్రేమ అంటే.
అది ఎవరికి పుడుతుందో, ఎప్పుడు పుడుతుందో, ఎలా పుడుతుందో, ఎందుకు పుడుతుందో ఏమీ తెలియదు. అది ప్రకృతి యొక్క శాస్త్రం అంతే. శాశ్వతమగు ప్రేమ శాశ్వతమగు ప్రేమ సత్కరింపగదయ్య. ప్రేమన్ అనా ఉద్దేశం? శాశ్వతం అంతేనండి, అంతే. శాశ్వతమగు ప్రేమ సత్కరింపగదయ్య. నన్ను మరతు వేళ శకుంతల దుష్యంతుడితో చెప్తుంది అన్నమాట. సరే. శాశ్వతమగు ప్రేమ సత్కరింపగదయ్య. నన్ను మరతు వేళ నన్ను మరతు వేళ నరవరేణ్య. అంతే, హాయిగా ఉంది. నన్ను మరతు వేళ నరవరేణ్య. ప్రేమ శాశ్వతమైంది, నువ్వు ఇలా మర్చిపోతే ఎలాగా, నన్ను ఒకసారి గుర్తు తెచ్చుకో అని సూనృత వ్రత అని ఆ సంబోధన నన్నయ్య గారా మజాకేనా సూనృత వ్రతాన్ని సంబోధిస్తుందండి. ఇక్కడ సత్యవ్రతుడా ఎందుకు అబద్ధం ఆడుతున్నావు? అసలు ఇంకా అప్పుడు సంబోధన మంచు కత్తితో పొడి చేసినట్టు కాదు. అదే ఇప్పుడు కొత్త అరుణ కుమారి అయిపోయింది, మీరు శ్రీలేఖ గారు రాలేదా? అదే మద్దుల దీపక్ గారు, కాకరవర్తి కామేశ్వరరావు గారు, వేరు మేము కలిసి చదువుకున్న దుర్గాప్రసాద్ వాళ్ళ అన్నయ్య గారు కలిసి చదువుకున్నాం. అంటే నాకన్నా జూనియర్, ఆయన విద్యాప్రియుడు, మేము భాషాప్రియుడాను. నమస్తభాయి బ్రహ్మశ్రీ తోపెల్ల బాలసుబ్రహ్మణ్య శర్మ గారికి, సోదరులు గురు సహస్రావధాని కడిమెళ్ళ వరప్రసాద్ గారికి నమస్కరిస్తూ, చిరంజీవి భరత శర్మకు ఆశీస్సులు అందిస్తూ, నా సమస్య ఒకప్పుడు సమిష్టి కుటుంబాలుగా ఉండేటటువంటివి కాస్త ఇప్పుడు చిన్న చిన్న కుటుంబాలు అయిపోతున్నాయి. అయినప్పుడు ఈ విడిపోయినటువంటి పిల్లలు దూరంగా వెళ్ళిపోతే ఆ తల్లిదండ్రులు ఒంటరితనాన్ని పడేటటువంటి పరిస్థితిని వివరిస్తూ దానికి పరిష్కారం వీలైతే సూచించవలసిందిగా అవధానాన్ని కోరుతున్నాను. అలాగే పిల్లలు దూరంగా వెళ్ళిపోతే తల్లిదండ్రుల పరిస్థితి, నిజంగా వాళ్ళు ఎందుకు దూరంగా వెళ్ళారు? దూరంగా పంపుతున్నారు తల్లిదండ్రులే. నా పిల్లలు బాగా చదువుకోవాలి, దూరంగా వెళ్ళి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయాలి, దూరంగా వెళ్ళాలని వీళ్ళే కోరుకున్నారు. దానికోసం ఖర్చు పెడుతున్నారు బోళ్ళు. ఖర్చు పెట్టి పిల్లల్ని దూరంగా పంపించేసి ఇప్పుడు వీళ్ళు ఒంటరితనం ఫీల్ అవుతున్నారంటే అది వారి కోరికే, ఎందులో అనుమానం లేదు. ఇంకా సత్యం మాట్లాడుకోవాలంటే విషయం ఇది. ఇంకా అమెరికా దాకా వెళ్ళిపోయిన తర్వాత వాడు దగ్గరుండి రోజు రోజు మాత్రం వాడు వేయలేడు. మరి నాన్న మాత్రం వేసుకున్నవారు అడగలడు, అంతే. ఎంతైనా చేయదు. అది తల్లిదండ్రులు కోరుకుంటున్న ముందు వీళ్ళ కోరికల్లో మార్పు రావాలి. అది రెక్కలు వచ్చి ఏగుటె వరిష్ఠ పథంబని ఎంచుచుండిరో. అక్కట తల్లిదండ్రులకు నక్కరలేదొక సుంత వేళయున్. నిక్కము మీ ప్రవీణతను, నిక్కము మీ ప్రభావమును, నేర్పును పెంచిన ఎట్టిమమ్ము. మీరి కలికాల భావమున, మీరి కలికాల భావమున, కలిమహిమ చేత, కలికాల ప్రభావం చేత, మీరి కలికాల భావమున ఎందు స్మరింపక ఉంటిరో గదా. అది ఈ కలికాల భావం చేత మీరు బాగుండాలి, అందుకోసం దూరంగా ఉండాలి అనుకున్న దూరంగా వెళ్ళి మమ్మల్ని తలుచుకోవడమే మానేస్తే మళ్ళీ అది వారికి బాధ. తర్వాత ఏరేశ్వరపు సురేష్ కుమార్ గారు. సభాయ నమః. శ్రీ గురు సహస్రావధాన గారు శ్రీ వరప్రసాద్ గారికి,
అలాగే భరత శర్మ గారికి ఆశీస్సులు. నేను స్నేహాన్ని చెప్పినటువంటి పాట ఒకటి ఉంది, మిన్న ఏదీ లేదని. అలాంటి స్నేహ మాధుర్యం ఈ ప్రస్తుతం మృగ్యమైపోతోంది. దానిని మరలా ఏ విధమైనటువంటి మాధుర్యాన్ని మనం రుచి పొందితే బాగుంటుందో దాన్ని కొంచెం స్నేహం యొక్క గొప్పతనం మీద పద్యం కావాలి. పురాణ పురుషులలో మనకి స్నేహము అంటే శ్రీకృష్ణుడు కుచేలుడు. ఈ ఆధునిక చరిత్రలో విశేషించి తెలుగు వాళ్ళల్లో స్నేహము అంటే తిరుపతి వెంకట గౌడదే స్నేహం. ఈ స్నేహితులిద్దరిలో ఒకడు చనిపోయిన తర్వాత ఇంకో 50 ఏళ్ళు బ్రతికినా ఆయన రాసిన ప్రతి రచన మీద తిరుపతి వెంకట కవియ్యమని పేరెట్టుకున్నాడు తప్ప విడిగా ఆయన పేరు చల్లపల్లి వెంకట శాస్త్రి పేరెట్టుకోలేదు. అది స్నేహము అంటే. అలాగే బాపు రమణలు బాగా ఆధునికమైన కాలం మనం చూసిన వాళ్ళలో బాపు రమణలు, వారి స్నేహం కూడా చాలా చాలా గొప్పది. ఇలా అక్కడక్కడ కనిపిస్తూ ఉంటారు. అయ్యా మైత్రి మాధుర్యం గురించి పద్యం చెప్పండి. ఆపదలను రక్షించును, సోపానము వేయు ప్రగతి సొంపొందంగా. సోపానము వేయు ప్రగతి సొంపొందంగా. గోపనముగా అవగుణముల. అది హాయిగా నిజమైన స్నేహితుడు దోషాలను మరుగుపరుస్తాడు అని సంస్కృత శ్లోకాలను చెప్పడం జరిగింది. అందుకని గోపనముగా అవగుణముల. గోపనముగా అవగుణముల. ఇలా అందండి. గోపనము చేసి చెడులను, గోపనము చేసి చెడులను దీపించు శుభమ్ము మిత్రుడే ఒనగూర్చున్. దీపించు శుభమ్ము మిత్రుడే ఒనగూర్చున్. అది ఏమండి, ఏనా చెడుంటే మరుగుపరుస్తాడు, గుణాన్ ప్రకటీకరోతి అని కదా, గుణాలను పైకి తీసుకొస్తాడు. మొత్తం మీద సన్మార్గగామిగా తన వాడిని మార్చుకునేటువంటి లక్షణం స్నేహితుడికే ఉంటుంది అని చెప్పడం జరిగింది. తర్వాత చేబోలు శ్రీ సత్య రవిశంకర్ గారు. సభా సరస్వతికి నమస్కారాలు. గురు సహస్రావధాని శ్రీ కడిమెళ్ళ వారికి పాదాభివందనాలు. మా ఉపాధ్యాయులు కటుమూరి కామేశ్వరరావు గారికి, దుర్గాప్రసాద్ గారికి పాదాభివందనాలు. చిరంజీవికి ఆశీస్సులు. ఇన్ని పద్యాలు వారి తరఫు నుంచి చెప్పారు. ఇప్పుడు మా తరఫు నుంచి ఒక పద్యం మీరే చెప్పాలి, మాకు రాదనుకుని. అయ్యో. మీ ద్విశతావధానం కానీ రాబోయే రోజుల్లో చేసే సహస్రావధానం కానీ మా కాకినాడకే ఆ అదృష్టం దక్కాలని మేమందరం కోరుకుంటున్నట్లుగా మా తరఫున మీరు పద్యం. అదే అంటే మీ ద్విశతావధానమైనా లేదా సహస్రావధానమైనా మీరు ఎలాగూ చేస్తారు, కానీ ఎక్కడో కాదు మా కాకినాడలోనే చెయ్యాలి. అది వారి కోరిక. ఆ కోరికను మీరు పదీకరించాలి. అందులో మీ పేరు రావాలండి. మీ పేరు కూడా రావాలట. అది పద్యం చెప్తే ఆమోదం వచ్చినట్టే కదండి. వచ్చినట్టే. ఆమోదం అంటే పరిమళం అని కూడా అర్థం ఉందండి. నేటి శతావధానమే అనిర్వచనీయ ముదంబుగూర్పగా. నేటి శతావధానమే అనిర్వచనీయ ముదంబుగూర్పగా. ధార అంటే అలా ఉండాలి. పూటకు పూటకున్ మధుర పూర్ణ కవిత్వము నల్లుచున్నవో మేటి వధాని. పూటకు పూటకు మధుర పూర్ణ కవిత్వము నల్లుచున్నవో మేటి వధాని.
ఇంతటనే మేలగు తృప్తి జనించలేదు. ఇంతటనే మేలగు తృప్తి జనించలేదు. మేలగు తృప్తి జనించలేదు సొంపౌట సొంపౌట సహస్రముంచలుపుమా కడిమిళ్ళయ్య దారి చూపగా. అప్పుడు నేనే సంచాలకుడిగా ఉండాలి. ఇందులో ఒక ధ్వని ఉన్నది. కడిమెళ్ళయే సంచాలకుడిగా ఉండగా నేను సహస్రావధానం చెయ్యాలి అంటే చాలా తొందరగా సహస్రావధానం చేయాలి అని అర్థం అనమాట. ఈ కడిమెళ్ళ ఇంకా ఓపికగా ఉండగానే చేసేయాలి అంటే తొందరగా చేయాలి అందులో ధ్వని బాగున్నది. తర్వాత పసుపులేటి నాగమల్లిక గారు. సభాయ నమః. ఇక్కడ ఉన్నటువంటి గురువులందరికీ నా శిరస్సు ఉంచి వందనాలు. నా సమస్య నైతిక విలువల ప్రాధాన్యాన్ని వివరిస్తూ నైతిక విలువల బాటను వీడుతున్న సమాజానికి ఒక చురకలాంటి పద్యాన్ని చెప్పమని కోరుతున్నాను. నైతిక విలువలపై పద్యం. నైతిక మూల్యాలంటే సరిపోతుంది. సరే, లోకంలో ఉన్న మాట అది, నువ్వు అదే ప్రయోగించక్కర్లేదు కదా. ఉంది ఆ నైతిక విలువలు, వరకట్నము ఇలాంటివి లోకంలోకి బాగా వెళ్ళిపోయిన పదాలు కనుక మనం వాటిని యాజ్ ఇట్ ఈజ్గా కూడా గ్రహించవచ్చు, ఏం తప్పలేదు. లోక వ్యవహార అనుకృతిగా తీసుకుంటా, అనుకరణంగా తీసుకుంటుంది. లౌల్యంబున పడిరేమి బాల్యంబునయందే. లౌల్యంబున పడిరేమి బాల్యంబునయందే. దుష్ప్రవర్తన రతులై. లౌల్యంబున పడిరేమి బాల్యంబునయందే దుష్ప్రవర్తన రతులై. శల్యమ్మగు మీ భావియే. శల్యమ్మగు మీ భావియే. కండ అంతా పోయినటువంటి ఒక పచ్చి ఎముకలా మిగిలిపోతుంది అనమాట వాళ్ళ భావి. శల్యమ్మగు మీ భావియే. మూల్యంబుల తెలిసి కొనుచు. అంటే విలువలు అన్నారు కదా, ఆ మాటకి ఈయన సంస్కృతీకరణ అనమాట. మళ్ళీ ఇది అది మూల్యంబుల తెలుసు కొంచెం ధరలు రేట్లని అర్థం కాదు అక్కడ, విలువలు అని అర్థం. మూల్యంబుల తెలుసుకొనొచ్చు మూల్యంబుల తెలిసి కొనుచు ముదమున మనుడి. అంతే, మూల్యంబుల తెలిసి కొనుచు ముదమున మనుడి బ్రహ్మాండంగా వచ్చింది. డాక్టర్ ఎడ్ల బుజ్జి గారు. సభకు నమస్కారం. తోపిల్ల గారికి, కడిమెళ్ళ గారికి నా నమస్కారములు, పాదాభివందనాలు. చిరంజీవి భరత్ శర్మ గారికి ఆశీస్సులు తెలియజేస్తూ అందరికీ గురు పూజోత్సవ శుభాకాంక్షలు, గురు పౌర్ణిమ శుభాకాంక్షలు, గురు పూర్ణిమ శుభాకాంక్షలు. నా ఆశవు సమకాలీన అంశాలను జోడిస్తూ డిజిటల్ యుగంలో విద్య. డిజిటల్ యుగంలో విద్య. గురుముఖమే కనిపింపదు. ఆన్లైన్ విద్యలో గురుముఖమే కనిపింపదు. గురుముఖమే కనిపింపదు.
సరి శిష్యుడు మొదల వీడి చెయ్యన పారున్. సరే శిష్యుడే మొదట వీడు గురుముఖమే కలిగిందంటే ఈయన ఇంకా మొదట ఈయన వెళ్ళిపోతాడు ఇంకా. సరి శిష్యుడే మొదట వీడి చెయ్యన పారున్. అక్కడ మళ్ళీ అమ్మ నాన్న కాపలా ఉండాలి ఆ స్క్రీన్ ముందు నుంచి కదలకుండా ఉండడానికి. వరలడి సాంకేతికతను వరలడి సాంకేతికతను సాంకేతికము అనాలి వరలడి సాంకేతికమును అంటే గురుతర సాంకేతికం అన్నావా? వరలెడి సాంకేతికమున మరి జాగ్రత్తను వహించి మార్గము వలయున్. మరి జాగ్రత్త మరింత జాగ్రత్త అని అర్థం అనమాట. మరి జాగ్రత్తను వహించు మార్గము వలయున్. ఇప్పుడు డాక్టర్ టి శివరామకృష్ణ గారు. శ్రీ గురుభ్యో నమః. వేదిక ముందున్నట్టు మా గురువర్యులు గొట్టుముక్కల వారికి, వేదికను అలంకరించిన సహస్రావధాని గురు సహస్రావధాని కడిమెల వారికి నా పాదాభివందనాలు. మేబీ మా బీటెక్ విద్యార్థుల వయసే ఉంటుంది భరత్ శర్మ గారికి, వారికి నా శుభాభినందనలు, శుభాశీస్సులు. అయితే మీలోని వాగ్దేవి స్వరూపమైన మేధకు నా నమస్సులు. మేధ అనగానే ఈ రోజుల్లో అందరికీ గుర్తు వచ్చేది సహజ మేధ కాకుండా కృత్రిమ మేధ గుర్తుకు వస్తుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ప్రతిరోజు ప్రచార మాధ్యమాల ద్వారా కృత్రిమ మేధ చేస్తున్న వినోదాలు, విచిత్రాలు, వికృతాలు కూడా చూస్తూనే ఉన్నాం. కృత్రిమ మేధ మీద ఒక పద్యం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఒక పద్యం. ఇది ఎక్కడికి దారి తీస్తుందో ఏమిటో ఎవరికి తెలియనటువంటి పరిస్థితి. ఆ మధ్య మనకి రోబో అని సినిమా కూడా వచ్చింది కదా, మన రజనీ గారు తీసింది. అందులోనే దాంట్లో మరి ఫీలింగ్స్ ఉండనప్పుడు అన్ని పనులు చేస్తే ఏ పరిణామాలకు దారి తీస్తుంది అని అక్కడే వేసాడు ప్రశ్న. అది ఇప్పుడు ఇదే అంతే, ఏమేమవుతుందో ఇవాళ మనకి తెలియదు, కానీ ఒక 25-30 ఏళ్ళ తర్వాత దాని పరిస్థితి ఎలాగైనా ఉండొచ్చు. ఆత్రమ్ముగనేవేవో సత్రమున సృష్టి సల్లిపెడి మనుజుల్. సత్రం అంటే ఇక్కడ ప్రతి వర్షమునని అదనమాట, ప్రతి సంవత్సరం. ఆత్రమున ఏవేవో సత్రమున సృష్టి సలిపెడి మనుజుల్. సృష్టి సలిపెడి మనుజుల్. కృత్రిమ మేధల పాలకు కృత్రిమ మేధల పాలను పాత్రతగొని సహజ బుద్ధి పండింపరకో. అదేది సహజ బుద్ధి పండింపరకో. ఎప్పుడైనా కానీ సహజమైనదే గొప్పది, కృత్రిమమే. ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ వల్ల ఏ వాసన ఉంటుందా? రుచి వాసన ఏముంటుందో? రంగు తప్ప రుచి వాసన ఏమి ఉండవు. ఈ విద్యలు కూడా అంతే. ఆ విద్యలకు ఏదో ఒక కలర్ ఉంటుంది, రంగు ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఎడ్యుకేషన్కి రంగు ఉంటుందేమో కానీ రుచి వాసన మాత్రం ఉండదు. ఏమీ ప్రయోజనం లేదు. ఇప్పుడు తర్వాత గారు కూర్చున్నారు కదా. సరే, శివరామకృష్ణ గారా మీరు? మీ పేరు శివరామకృష్ణ గారు కదా. ఇప్పుడు బిఎస్ఎస్ కృష్ణ గారు, అలంరాజు కృష్ణమూర్తి గారు చెప్పండి. శ్రీ గురుభ్యో నమః. గురువులందరికీ నమస్కారములు. ఈ జీవితం అనే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడం ఎలాగో ఒక పద్యంలో తెలియజేయమని కోరుతున్నాను. జీవితాన్ని ఒక అవకాశంగా భావించడం బాగుంది. ముందు ముఖ్యంగా చాలా మంచి మాట అన్నారు. ఈ జీవితం అనేది ఒక మనకి దేవుడిచ్చిన ఒక అవకాశం.
దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. చాలా మంచి మాట అండి. పృచ్ఛగారు అడిగింది చాలా బాగుంది, పృష్ఠ గారు అడిగింది. అంతే కదా మరి. అందుకని నిజంగానే భగవంతుడు మనకిచ్చిన గొప్ప అవకాశం జీవితం. ఇది మనం సద్వినియోగం చేసుకోవాలి. సాతులూరు మల్లిబాబు గారు ఉన్నారా? ఓకే. చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారా? కొప్పిశెట్టి పద్మరాజు గారు ఉన్నారా? కళ్యాణ్ నరసింహ గారు ఉన్నారా? వీరు ఉన్నారు. అయితే మీరు ఒక ఆసు అడుగుతారు, మీరు అప్రస్తుతం కోసం పెట్టారు పేరు. సరే సరే కూర్చోండి. అయితే ఆసువుల్లో అప్రస్తుతం ఉండదు. అయితే ప్రస్తుతానికి హాజరైనంత మొత్తం ఇందులో సార్ 33 రాశారు. హాజరైనంత వరకు ఇప్పుడు ఇదే ఆసువుల్లో చివరి పద్యం కాబోతున్నది. వారే చెబుతున్నది. చెప్పండి పద్యం. దైవీ దత్తంబగు నరజీవనం అవకాశముగా దైవీ దత్తమ్మగు నరజీవనం అవకాశముగా. జీవితం ఒక అవకాశం. దైవీ దత్తంబగు ఈ జీవితం దైవీ దత్తంబగు నర జీవితం అవకాశముగా. ఇలా అందండి. దైవీ దత్తంబగు నర జీవనమే పావనముగా. బాగుంది. దైవీ దత్తంబగు నర జీవనమే పావనముగా. నర జీవనమే పావనమను చింతన తోడన్. బాగుంది. చివరి పద్యం మంచి ఆధ్యాత్మిక దృక్కోణంతో వస్తుంది. దైవీ దత్తంబగు నర జీవనమే పావనము. నర జీవనమే పావనమను చింతన తోడన్. జీవనమే పావనమను చింతన తోడన్. శ్రీ విభుని పదాంబుజముల. శ్రీ విభుని పదాంబుజముల. ఏ వేళయు పట్టుటయే అదృష్టము గూర్చున్. శ్రీ విభుని పదాంబుజముల ఏ వేళయు పట్టుటయే అదృష్టము గూర్చున్. అదృష్టము కూర్చున్ననేటువంటి మంగళాత్మకమైనటువంటి పదంతో ఈ ఆసు రూపంలో మొత్తం శతావధాన పూర్ణ కార్యక్రమం పూర్తయింది. ఇక కొద్దిసేపట్లో ధారణ నిర్వహింపబడుతుంది. ఇంకా ఎవరైనా వీరు చెప్పిన పేర్లు వస్తే ధారణ తర్వాత ఎప్పుడు 2-3 పద్యాలు ఉన్నాయి చెప్తాను. నిదానికి సంఖ్య దాటిపోయింది. అది కేవలం ఆ వ్యక్తుల మీద గౌరవంతో పేర్లు సరే కానీ సంఖ్య మాత్రం ఎప్పుడో దాటిపోయింది. 25 చెప్పాలి, 33 చెప్పించారు మర్యాద అంచారు సరే. నేనుంటాను, ఇతను పంపించండి. నేనుంటాను, ఇతను పంపించండి. ఇప్పుడు ఎవరికి అయితే సన్మానం చేస్తారో మీరు లోపలికి సరే. అంతేనా? అయితే సరే ఉంటా. అబ్బో విచిత్ర రామాయణమా? దయచేసి పుస్తకులందరూ దిగకుండా 3 నిమిషాలు పైన ఉండవలసిందిగా కోరుచున్నాను. ఈ రోజున మీ అందరి ముందు ఇలా నిలబడ్డానికి కారణభూతులైనటువంటి మా గురు దంపతులను ఈ శతావధాన వేదిక మీద మీ సమక్షంలో చిరు సత్కారం చేసుకుందాం అనుకుంటున్నాను. మీ అనుమతితోటి బ్రహ్మశ్రీ ఊరుగంటి రామారావు గారు వదిని గారిని సాదరంగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాను. పద్మావతిని వాళ్ళని దగ్గరుండి తీసుకురా. ఈ సన్మాన కార్యక్రమానికి పెద్దలు శ్రీ కాశీబొట్ల సత్యనారాయణ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా వారిని దుశ్శాలవ కప్పవలసిందిగా ప్రార్థిస్తున్నా. శ్రీరామ్. ఓయ్ చైర్స్. సుబ్రహ్మణ్యం కొంచెం హెల్ప్ చేయరా. అచ్చా బాగుందండి.
ఇంకో చైర్ పక్కనే ఏదో ఇది వేసేయండి లేకపోతే నేను పూర్వం చెప్పాను, ధారణ అయ్యే లోపల ఎవరు కూడా ఫోటోల కోసం ప్రయత్నం చేయొద్దు ప్లీజ్. దంపతయుక్త సత్కారం జరుగుతోంది. అది కూడా పెద్దల సమక్షంలో వారి చేతుల మీదుగా జరుగుతోంది. కాశీపట్ల వారు, మా గొట్టముక్కల వారు చేస్తుండగా గురు సహస్రావధాని, కాబోయే సహస్రావధాని, నేటికి శతావధాని కానీ కాబోయే సహస్రావధాని కూడా ఉండగా జరుగుతున్నటువంటి ఈ సత్కార్యం గురు శిష్య సంబంధానికి ఒక మేలి గురుతుగా మారుతుందని మా అందరి ఆకాంక్ష. మీ అందరి కరతాళ ధ్వనుల ద్వారా మీ ఆమోదాన్ని తెలియజేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. ఇది భారతీయ సంప్రదాయం. గురువుల పాదాలకు తన శిరస్సు వంచి నమస్కరించడం ఉత్తమ శిష్యుని యొక్క కనీస కర్తవ్యం. ఇది ఈ నేటి సమాజానికి జ్ఞాపకం లేనటువంటి విషయం. దానిని మరొకసారి తన ప్రవర్తన ద్వారా ఆ గురువును గౌరవించడం ఎలాగో నేర్పుతున్నటువంటి తోపెళ్ళ వారికి మా అందరి అభినందనలు తెలియజేస్తున్నాం. గురు సహస్రావధాని గారి చేతుల మీదుగా జ్ఞాపిక ఈ చిన్న మొక్కని ఎక్కడో అడవిలో ఉన్న నన్ను ఏవో 4 పేజీలు ఇంగ్లీష్లో రాసిన డ్రాఫ్టింగ్ చూసి, ఇంత డ్రాఫ్టింగ్ రికార్డ్ అసిస్టెంట్ క్యాడర్లో పనిచేసే జూనియర్ అసిస్టెంట్గా ఇంత మారుమూల పల్లెటూరులో ఉన్నాడా హై స్కూల్లో, ఇలాంటి వాడు జిల్లా పరిషత్కి కావాలి అని చెప్పి నా చేత అప్లికేషన్ రాయించి జిల్లా పరిషత్కి తీసుకొచ్చినటువంటి మహానుభావులు. సర్వీస్ మ్యాటర్స్లో 4 చెప్పి ఈ శర్మ అన్నవాడు జిల్లా అంతా కూడా పేరు పొందేలాగా తీర్చిదిద్దారు. ఆ పరిచయం చేత నాకున్న ఈ భాషా పాండిత్యంతో ఇలాగా తయారయ్యాను. ఎక్కడో అల్లవరంలో కొట్టుకుంటున్న వాడిని, చెయ్యేరులో కొట్టుకుంటున్న వాడిని కాకినాడకి తీసుకురాకపోతే నేడు ఈ శర్మ ఇలా లేడు. ఒక్క విషయం ఒకే మాట ఒక ఆఫీరు ఇక్కడ కూడినటువంటి సరస్వతి పుత్రులు పుత్రికలకు అందరికీ నా అభినందనలు. బాలసుబ్రహ్మణ్య శర్మకి నాకు ఈ అనుబంధం భగవంతుడు సమకూర్చిందే తప్పించి
వేరే కాదు, నా యందు అతనికి గురుభావం, అతని యందు నాకు పుత్రవాత్సల్యం తప్పించి నేను ఏదో అతన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ మీ అందరి ముందు నిలబెట్టాను అనేటువంటిది అంత ఇదైనటువంటి ప్రజ్ఞ నా దగ్గర లేదు. కాకపోతే భగవత్ సంకల్పం వలన నా వలన అతను బయటకు వచ్చాడు. అతను అంటే నేను ఒక సందర్భంలో మాకు అవసరాన్ని బట్టి ఏదైనా ఒక మంచి రాయి దొరుకుతుందా అని వెతుకుతూ ఉంటే అందులో ఈ జాతిరత్నం లాంటి శర్మ మాకు దొరికాడు. అయితే అప్పటికి అతని ప్రజ్ఞ పూర్తిగా మాకు తెలియపోయినప్పటికీ మీ అందరి ముందు నిలబెట్టాక అతని విలువని మీరు వెలకట్టినటువంటి బేహార్లు మీకు నేను వేరే చెప్పక్కర్లేదు. అతను ఒక జాతిరత్నమే. ఏమంటే సర్వీసు ప్రభుత్వము అది వేరే వదిలేయండి, ఆ జీవితం వేరేది. సాహిత్యపరంగా ఇక్కడికి వచ్చేటప్పటికి మన తెలుగు పద్య సౌరభం అడుగంటిపోతున్న వేళ మళ్ళీ దాన్ని పునరుద్ధరించి దాన్ని మళ్ళీ ప్రజాబాహుల్యంలోకి తీసుకురావాలి అనేటువంటి ఒక యజ్ఞాన్ని అతను ప్రారంభించి అరత్య సౌరభం అనేటువంటి ఒక గ్రంథాన్ని సంపుటీకరించి మనందరికీ కూడా అతను ఇవ్వడం జరిగింది. అలాగే రాబోయే కాలంలో మరుగున పడిపోయినటువంటి శతకాలన్నింటినీ కూడా ఒక సంపుటీకరణ చేసి ఒక సంపుటంగా వెలువరించాలి అని చెప్పేసి అతను ఆశిస్తున్నాడు. ఆ కార్యక్రమంలో అతడు విజయం అవుతాడు, అవ్వాలి అని నేను దీవిస్తూ భగవంతుని ప్రార్థిస్తున్నాను. మరి మాది పిఠాపురం పండితవంశమే. పిఠాపురం ఆస్థానంలో మా తాతగారు పనిచేశారు. వారికి సంస్కృతాంధ్రంలో ప్రవేశం ఉంది. పిఠాపురంలో వెలిసిన దేవీ దేవతలందరి మీద కూడా వారు శతకాలు రచించారు. అయితే నేను మాత్రం పండితీ పుత్రుణ్ణి, మీకు అర్థమైంది అనుకుంటాను. ఆ శతకాలన్నిటి కూడా పునరుద్ధరించి 100 సంవత్సరాల క్రితం రాసిన శతకాలన్నింటినీ కూడా పునరుద్ధరించి అందరికీ ఉచితంగా అందజేయడం జరిగింది. మరి చిరంజీవి శర్మ తను సేకరిస్తున్నటువంటి శతకాలతో మా ఈ శతకాలను కూడా జోడించి ప్రచురించి మళ్ళీ అందరికీ ప్రజల్లోకి తీసుకువెళ్తాడని నేను ఆశిస్తూ అతన్ని దీవిస్తున్నాను. మరి ఈ సన్మానం నాకు జరిపించినట్టుగా ఇంతమంది పెద్దలు సమక్షంలో జరిపించినందుకు మీ అందరికీ నేను కృతజ్ఞుణ్ణి. అయితే ఇది అప్రస్తుతం ఒక విషయం, యాదృచ్ఛికం కూడాను. ఈమె నా ధర్మపత్ని రుక్మిణి, నాకు వెన్ను దన్ను కూడా ఆవిడే. మా ఇద్దరికి అనుబంధం వజ్రోత్సవ సంవత్సరం నడుస్తోంది. ఇప్పుడు ఈ సంవత్సరంలో మా 60 ఏళ్ళు, 60 సంవత్సరం వివాహం అయ్యి 60 సంవత్సరం నడుస్తుంది. ఆవిడికి 76, మా వివాహం అయ్యి 60 సంవత్సరాలు. వివాహ షష్ఠి ఈ సంవత్సరం. ఈ సందర్భంలో మాకు ఈ సన్మానం ఇంతమంది పెద్దల మధ్య జరగడం మాకు చాలా ఆనందదాయకంగా ఉంది. మరొకసారి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సెలవు. ఇంతసేపు ఆపినందుకు గురు సహస్రావధాని గారిని మన్నించమని కోరుతూ
శ్రీ గెంటేల జగదీష్ చంద్ర కుమార్, శ్రీమతి నండూరి జయలక్ష్మి గారు, జలుబుల రమణేనికు వేదిక మీదకి రమ్మనమంటున్నాం. ఒక్క ఫోటో. ఆనందాన్ని అందించబోతోంది. దానికి పెద్దల్ని ఆహ్వానించవలసిందిగా మా గురుదేవులు తోపెల్ల వారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుకుంటున్నాం.